గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధి వడ్డేశ్వరంలో గల కేఎల్యు డీమ్డ్ యూనివర్సిటీలో జరిగిన మీట్ ద స్టూడెంట్ ప్రోగ్రామ్ కి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు అని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీస్ యంత్రాంగం అన్ని వేళలా సహాయంగా ఉంటుందన్నారు. డ్రగ్స్ మరియు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని, మహిళలకు రక్షణ, సెల్ఫ్ ప్రొటెక్షన్, ఉమెన్ ఎంపవర్మెంట్ వంటి ప్రోగ్రామ్స్ గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నేను డిపార్ట్మెంట్ వారికి వీరందరినీ కూడా కోరుకున్నాను కాబట్టి ఈరోజు మగ పిల్లలకి కూడా ఇప్పుడు ఆడపిల్లలకి మనం ఎంతవరకు వాళ్ళ సెక్యూరిటీ గురించి, అదేవిధంగా వాళ్ళ సేఫ్టీ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎలాగైతే మాట్లాడుతున్నామో మగ పిల్లల్ని కూడా మోటివేట్ చేసే విధంగా, అదేవిధంగా చట్టాల మీద ఒక అవగాహన కల్పించాలి అని చెప్పి ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానికి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. నెల రోజుల్లో ఒక రోజు కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ డిపార్ట్మెంట్ తో కలిపి ఈ ప్రతి కాలేజీలోని, ప్రతి స్కూల్స్ లోని కూడా ఒక్కొక్క క్లాస్ తీసుకుని లీగల్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎన్డీపీఎస్ యాక్ట్ లో అంటే ఏంటి, పోక్సో యాక్ట్ అంటే ఏంటి, ఇవన్నిటి మీద కూడా వాడు ఒక అవగాహన కల్పించేదానికి వీళ్ళు కూడా నాకు సుముఖంగా నాకు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటే కోరుకున్నానండి, బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకూడదు. డ్రగ్స్ లాంటి, గాంజా లాంటి మత్తు పదార్థాలకి బానిసై వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా క్లియర్ కట్ గా, చాలా స్ట్రిక్ట్ గా కూడా మేము ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా. మేడం, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఇప్పుడు బాబు గారి హయాంలో కంప్లీట్ అయింది, దాని గురించి వస్తున్నాం. ప్లాట్ఫామ్ ఉంటారు, మంచి కార్యక్రమాలు వచ్చి ఈ కార్యక్రమం అంటే మీరు నియోజకవర్గం ఇప్పుడు విజిటింగ్ ఇప్పుడే ఉంది కదా మీ షెడ్యూల్, అందుకని ఒకసారి భోగాపురం అన్న ఎయిర్పోర్ట్ ని తీసుకొచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం అనుకునేటప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టుకుని ఎర్ర బస్సు కూడా రాదు ఈ ప్లేస్ లోకి అని చెప్పి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వర్డ్స్ బిలాంగ్స్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా. అందులోంచి వచ్చింది మొన్న రీసెంట్ గా అందరూ కూడా బయట పెట్టారు. అంటే ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్ ని తీసుకొచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అలాంటి ప్లేసుల్లో కూడా ఈరోజు ల్యాండ్ అయింది. నేను ఉన్నప్పుడు నేను ఎన్ని చేసేవాడు, ఆ రోజు వద్దు అని చెప్పిన వాడికి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను, అన్ని కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన తర్వాత ఎందుకు ప్రారంభించడానికి ముందుకు రాలేకపోయింది, ఎందుకు ప్రారంభానికి నోచుకోలేకపోయింది, మళ్ళీ మాకెందుకు సంవత్సరంన్నర పట్టింది? ఈ రోజు గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవియేషన్ మినిస్టర్ గా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలుసార్లు ఢిల్లీ వెళ్లి పెద్దలతో మాట్లాడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాం. ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చెప్పుకున్నాను. దాన్ని కూడా ఈ రోజు వాళ్ళేదో క్రెడిట్ చోరీ చేసి మళ్ళీ తిరిగి మేమందరూ ఏదో క్రెడిట్ చోరీ చేసినట్టు రంగనాచకబులు మాట్లాడుతూ ఉంటే నమ్మడానికి ప్రజలేమే వాళ్ళు కాదు. ప్రజలకి అన్ని తెలియకుండా కూడా లేదు. అన్ని తెలిసి ఎవరు చేస్తున్నారో, ఎవరి వల్ల ఈరోజు అభివృద్ధి జరుగుతుందో, ఎవరి వల్ల సంక్షేమం వస్తుందో ప్రతిదీ కూడా తెలుసు. ఎవరు ఎంత కష్టపడుతున్నారో కూడా ప్రజలు కూడా తెలుసు. ఏంటి